హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఒక సమాచారాన్ని మీకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి. అది కూడా ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చాలా మందికి అమౌంట్ వచ్చిందండి. మీకు కూడా వచ్చిందా లేదా అనేది మీరు ఎలా తెలుసుకోవాలనే వీడియోస్ ఆల్రెడీ మనం చేయడం జరిగింది. వాటి యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే విషయానికి వస్తే ఈ యొక్క సీఏ ఎవరైతే లాస్ట్ ఇయర్ ఏదైతే అకాడమిక్ ఇయర్ ఉందో 23 అండ్ 24 సంబంధించి చాలా మందికి ఈ అమౌంట్ అనేది రావడం జరిగిందండి. 30 మార్చి నుండి ఈ అమౌంట్ రావడం స్టార్ట్ అయింది. మీరు కూడా మీ యొక్క అకౌంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మెసేజ్ ఉండటం జరుగుతుందండి. ఇక్కడ ఏదైతే నేను షో చేస్తున్నానో ఈ మెసేజ్లో శాలరీ పేరుతోటి క్రెడిట్ అవడం జరుగుతుంది. మీరు ఏ అకౌంట్ అయితే అక్కడ కేంద్రీయ సైనిక బోర్డు వెబ్సైట్లో అప్లికేషన్ పెట్టే సమయంలో ఏదైతే అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ అకౌంట్కి ఆ అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇది ఎవరైతే 15 ఏప్రిల్ టు 15 మే మధ్యలో ఎవరెవరైతే ఈ యొక్క అప్లికేషన్స్ అప్లై చేసుకుని ఉన్నారో వారికి మాత్రం ఈ అమౌంట్ అనేది మెల్లమెల్లగా రావడం జరుగుతుందండి. ఈ విషయాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈ అకౌంట్ని చెక్ చేసుకుంటుండండి. మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఆ అమౌంట్ ఒక పిల్లాడికి ఒకరికైతే 12,000, అలాగే ఇద్దరు పిల్లలకైతే 24,000 రావడం జరుగుతుందండి. మాక్సిమం ఇద్దరు పిల్లలకి మాత్రం అప్లై చేసుకోవచ్చు. అలాగే ట్విన్స్ ఎవరికైతే ఉంటారో ట్విన్స్కి అలాగే ఇంకో పిల్లాడికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఈ యొక్క సీఏకి మనం అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్స్కి ముఖ్యంగా ఈ విషయం తెలియాలి కాబట్టి మనం చెప్పడం జరుగుతుందండి. ఇక రెండో విషయం ఏంటంటే ఒక అకాడమిక్ ఇయర్ 2024-25 కూడా అప్లికేషన్స్ త్వరలో స్టార్ట్ అవుతాయండి. 15 ఈ యొక్క ఏప్రిల్ నుండి ఈ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మరీ ముఖ్యంగా మీకు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఫస్ట్ టర్మ్లోనే అంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో 23-24 ఎవరైతే స్టార్టింగ్లో 15 ఏప్రిల్ టు మే 15 మధ్యలో స్పీడ్గా యాక్షన్ చేసి ఈ అప్లికేషన్ అనేది అప్లై చేశారో వారికి చాలా త్వరగా ఫస్ట్ టర్మ్లోనే ఈ అమౌంట్ అనేది రావడం జరిగిందండి. అంటే దాన్ని బట్టి నెక్స్ట్ కూడా మీరు రెడీ అవ్వాలండి. 15 ఏప్రిల్ నుండి ఈ యొక్క వెబ్సైట్ అనేది అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేయడం జరుగుతుంది కనుక ఆ టైం కల్లా మీరు ఏవేవైతే స్కూల్ నుంచి మీరు సైన్ చేయించుకోవాలో అలాగే మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలో ఇవన్నీ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలండి. అలాగే పిల్లల మార్క్స్ లిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కనుక సైట్లో అప్లోడ్ చేయాలి కనుక అవి కూడా రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే అకాడమిక్ ఉందో ఇయర్ కంప్లీట్ అవడానికి ఏప్రిల్ ఎండింగ్ వరకు పట్టినప్పటికీ ఈ లోపు మ్యాక్సిమం చాలా మందికి ఎగ్జామ్స్ ఫినిష్ అవుతాయి కనుక ఈ యొక్క మార్క్స్ లిస్ట్ పిల్లలకి తీసుకొని రెడీగా ఉంచుకుంటే వీలైనంత త్వరగా మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇక సీఏ విషయానికి వస్తే ఇదే నెక్స్ట్ టీఎంఎస్ఎస్ స్కాలర్షిప్ ఏదైతే ఎవరైతే పిల్లలు 12th కంప్లీట్ అయిపోయిందో ఆ పిల్లలకి 60% అబౌవ్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో ఆ పిల్లలు 12th అప్లికేషన్ అనేది సీఏలో మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ ఉందో అది మనం యూనివర్సిటీస్లో కాలేజీలో అడ్మిషన్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఎన్ఎక్సర్స్ కొన్ని ఉంటాయండి. అవి డీన్ దగ్గర నుంచి సైన్ చేయించుకొని మరి తీసుకొచ్చి ఆ యొక్క అప్లికేషన్ కూడా మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ పిఎంఎస్ఎస్ రెన్యువల్ కంటూ టైం లిమిట్ ఏమి ఉండదండి. మొత్తం అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ యొక్క మార్క్స్ లిస్ట్ అనేది ఇష్యూ చేయడంలో కొంచెం లేట్ అవుతుంది కనుక ఈ యొక్క ఆన్లైన్ మార్క్స్ లిస్ట్ మనం డౌన్లోడ్ చేసుకుని ఎన్ఎక్సర్ 4ని మనం ఫిల్అప్ చేసి ఆ డీన్ తోటి సైన్ చేసినప్పటికీ ఈ యొక్క అప్లికేషన్ అనేది జిల్లా సైనిక బోర్డు నుండి కానీ లేదా రాష్ట్రీయ సైనిక బోర్డు నుండి కానీ యాక్సెప్ట్ చేయట్లేదండి కొంతమంది. అందువల్ల మనకి వారు చెప్పడం ఏంటంటే ఈ మార్క్స్ లిస్ట్ ఒరిజినల్ ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత మీరు అప్లై చేయండి. మొత్తం అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా మీ దగ్గర టైం ఉంటుంది. అప్పుడు అప్లై చేశారంటే మీకు అన్ని విధాలా ఏ అబ్జర్వేషన్ లేకుండా స్మూత్గా ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. మీ అమౌంట్ అనేది రావడం జరుగుతుందని వారు మనకి అడ్వైజ్ ఇవ్వడం జరిగిందండి, సజెషన్ ఇవ్వడం జరిగింది. డాక్టర్స్ మ్యారేజ్కి సంబంధించండి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ వారి యొక్క అమ్మాయికి మ్యారేజ్ చేసినట్లయితే వితిన్ 6 monthsలో మనం డాక్టర్స్ మ్యారేజ్ అసిస్టెన్స్ కొరకు కేంద్రీయ సైనిక బోర్డు ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఇందుకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అండి. మిగతావన్నీ కూడా మన దగ్గర ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ అయిన వెంటనే అంటే ఒక 1 month లోపు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతుంది. అది కూడా ఆన్లైన్లోనే ఇష్యూ అవుతుందని మనం అప్లై చేసుకుంటే చాలు, వారు ఆన్లైన్లోనే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క ఏదైతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారో ఇష్యూ చేసిన అనంతరం ఎక్స్ సర్వీస్మెన్ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో డిశ్చార్జ్ బుక్, పీపీఓ, ఐ కార్డ్, ఆధార్ కార్డ్, ఆ తర్వాత పాపకు సంబంధించి మన డాక్టర్ ఎవరైతే మ్యారేజ్ అవుతుందో తన బర్త్ ప్రూఫ్, 10th సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డ్, ఈ యొక్క నెక్స్ట్ ఏదైతే ఈ మనము మ్యారేజ్ సర్టిఫికేట్ చెప్పామో ఇవి ఉంటే చాలండి. ఒక అకౌంట్ పాస్బుక్ కూడా కావాలి ఎవరైతే ఈఎస్ఎం ఉన్నారో వాళ్ళది. ఇవి డాక్యుమెంట్స్ ఉంటే చాలండి. చాలా ఈజీగా ఆన్లైన్లోనే డాక్టర్స్ మ్యారేజ్ అసిస్టెన్స్ కొరకు అప్లై చేసుకోవచ్చు. ఇద్దరు పిల్లలకి అప్లై చేసుకోవచ్చు అండి. ఒక్కొక్క పాపకి 50,000 అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కేంద్రీయ సైనిక బోర్డు నుండి. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలండి. అలాగే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ కూడా మనం సబ్మిట్ చేయవలసి వస్తుంది. దాని ఫార్మేట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను ఇక్కడ మీకు షో చేయడం జరుగుతుంది. అది మీరు చూడొచ్చు అండి. ఇక మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొంతమంది ఎక్స్ సర్వీస్ మెన్లు నా దగ్గర అప్లై చేసుకోవడానికి వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కనుకనే ఈ వీడియో నేను క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే వారు మరలా ఈ వీడియో చూసిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు, వారికి క్లారిటీ వస్తుంది కనుక. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పాప మ్యారేజ్ సర్టిఫికేట్ తయారు చేసే సమయంలోనే మనం ఒక విషయం చెక్ చేసుకోవాలి. అప్లికేషన్ అప్లై చేసే సమయంలోనే ఏదైతే వారి పేరు ఆధార్ కార్డులో అలాగే 10th సర్టిఫికేట్లో ఉందో అలాగే మన డిశ్చార్జ్ బుక్లో, పీపీఓలో కూడా ఉండాలి. లేనట్లయితే మనం వేరుగా ఒక అఫిడవిట్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ మీరు దాని ఫార్మేట్ని చూడొచ్చు. ఒక్క సెకండ్కి ఈ యొక్క వీడియోని పాజ్ చేసుకోండి. పాజ్ చేసి
ఈ ఫార్మేట్ని మీరు నోట్బుక్ చేసుకోవచ్చు, లేదా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అండి. ఈ విధంగా ఈ ఫార్మేట్ని రెడీ చేసుకొని మనం నోటరీ చేయించి మళ్ళీ ఇక్కడ మనం ఈ యొక్క కేఎస్బి వెబ్సైట్లో మనం అప్లోడ్ చేయవలసి వస్తుందండి. అలాగే ఈ ఒరిజినల్ కాపీ మీ దగ్గర ఉంచుకోండి. ఈ యొక్క జిరాక్స్ ఒకటి కూడా ఫిజికల్ డాక్యుమెంట్ మనం సబ్మిట్ చేసేటప్పుడు జిల్లా సైనిక్ బోర్డుకి, మన సైనిక్ బోర్డులో అప్పుడు ఒక జిరాక్స్ కాపీ కూడా వీళ్ళకి మనం ఇవ్వాలండి. మన జిల్లా సైనిక్ బోర్డులో అంటే మనం ఏవే డాక్యుమెంట్స్ ఇందులో అప్లోడ్ చేస్తున్నామో అవే డాక్యుమెంట్స్ మన జిల్లా సైనిక్ బోర్డులో మనం సబ్మిట్ చేయాలండి. అప్పుడు అక్కడి నుంచి రికమెండ్ చేయడం జరుగుతుంది. మొత్తం చెక్ చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రీయ సైనిక్ బోర్డుకి, అక్కడి నుంచి కేంద్రీయ సైనిక్ బోర్డుకి ఈ యొక్క అప్లికేషన్ రికమెండ్ అవడం జరుగుతుంది. ఆ తర్వాత కేంద్రీయ సైనిక్ బోర్డు మరలా ఒకసారి చెక్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ని ఫైనల్గా అప్రూవల్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఈ యొక్క కేంద్రీయ సైనిక్ బోర్డు వద్ద ఫండ్స్ ఉండేదాన్ని బట్టి మనకి ఈ ఫండ్స్ అనేది అలాట్ అనేది చేయడం జరుగుతుంది, మన అకౌంట్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ ఫండ్స్ అనేవి మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి కొంత అమౌంట్ వస్తే, కొంత ఏదైతే ఫ్లాగ్ డే రోజు మన సైనిక్ వెల్ఫేర్స్ గురించి కొంత అమౌంట్ అనేది డొనేషన్స్ రూపంలో రావడం జరుగుతుందండి. ఆ డొనేషన్స్ నుంచి వచ్చిన అమౌంటే మ్యాక్సిమం మనకి ఇలాంటి ఎక్స్ సర్వీస్మెన్స్ యొక్క ఫండ్స్ కొరకు ఇవ్వడం జరుగుతుందండి. ఈ విషయం కూడా మనకు తెలియాలి. ఎందువల్ల అంటే మనకి ఎక్స్ సర్వీస్మెన్స్కి ఇంతగా వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటము, మనకి ఈ యొక్క ఫండ్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఈ అమౌంట్ కూడా ఎక్కడి నుంచి వస్తుందన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉందండి. ఇక ఇలా కేంద్రీయ సైనిక్ బోర్డు ఈ విధంగా మనకి ఎన్నో విధాలుగా ఒక సోల్జర్. సో ఇప్పటివరకు నేను ఏవేవైతే స్కీమ్స్ గురించి మీకు చెప్పానండి, వీటికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ హిందీలో అలాగే తెలుగులో కూడా నేను చేయడం జరిగింది. ఆ వీడియోస్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దయచేసి ఆ వీడియోస్ని ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎంత టైం పడుతుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి, ఎవరెవరి ద్వారా మనం ఈ రికమెండేషన్ అనేది పొందవలసి వస్తుంది, మనం ఫిజికల్గా వెళ్ళాలా లేదా ఆన్లైన్లోనే ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఆ వీడియోస్లో చెప్పడం జరిగిందండి. ఎంతో పెద్ద ప్రాసెస్ కాదండి. మనం 20 సంవత్సరాలు ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేశాం, మన పిల్లల కోసం, మన ఊరి కోసం, మన దేశం కోసం. అలాంటప్పుడు మన ఫ్యామిలీ కోసం మనం రిటైర్ అయిన తర్వాత మనం స్ట్రగుల్ అవుతున్న ఈ పరిస్థితిని అధిగమించడం కోసం ఈ స్కీమ్స్ని మనం యూజ్ చేసుకుంటే ఒక మంచి స్థాయికి మన పిల్లల్ని తీసుకెళ్ళగల గొప్ప స్కీమ్స్ అండి ఇవి. వీటిని యూజ్ చేసుకోలేదంటే మనకంటే అమాయకులు ఇంకెవరు ఉంటారండి. మనం చేసే త్యాగాలకు గుర్తుగానే ఈ యొక్క స్కీమ్స్ ద్వారా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర సైనిక్. ఇలాంటి స్కీమ్స్ తెలియని వారు చాలా మంది ఉండొచ్చు. అలాంటి వారి కోసం ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అర్థం చేసుకొని దయచేసి ఈ ఒక్క సెకండ్ టైం తీసుకొని వారందరికీ షేర్ అయ్యే విధంగా మన 2 రాష్ట్రాల ఎక్స్ సర్వీస్మెన్స్కి, సోల్జర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వారి జీవితాల్లో ఎంతో కొంత వెలుగుని ఈ యొక్క స్కీమ్స్ అందించే అవకాశం ఉంది కనుక దయచేసి ఈ ఒక్క పని చేయండి. అలాగే ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.